భక్తి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. ఇవాళ మనం చండీశ్వరుడు గురించి తెలుసుకుందాం. అంటే చండీశ్వరుడు ఎవరు మీకు ఎవరికైనా తెలుసా? సో తెలుసుండొచ్చు, చాలామంది తెలుసుండొచ్చు. కానీ నాకు కొంతమంది నన్ను అడిగారు ఇది చెప్పమని చెప్పి, చండీశ్వరుడు ఎవరు, మనం ఎందుకు చప్పట్లు కొడుతున్నాం అని నన్ను కొంతమంది అడగడంతో నేను ఇవాళ ఇది చెప్పవలసి వస్తుంది అన్నమాట. శివుడి ఆలయంలో చండీశ్వరుడు ఉత్తర దిక్కున కూర్చుని ఉంటాడు. మనం శివుడిని దర్శనం చేసుకున్నప్పుడు ఆయన్ని కూడా దర్శనం చేసుకుని అక్కడ చప్పట్లు కొడతాం, చిటికలు వేస్తాం. ఎందుకు అసలు ఏమిటి కారణం? చాలామందికి తెలియదు. ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కదా అని అందరం పండించేస్తూ ఉంటాం గుడ్డిగాను, అలా వెళ్ళి చప్పట్లు కొట్టేస్తాం వచ్చేస్తాం అలాగా. కానీ అసలు ఏమిటో, దాని అర్థం ఏమిటో ఇవాళ మనం తెలుసుకుందాం. శివుడు సర్వాంతర్యామి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని నానుడుంది. శివుడు ఏం చేస్తాడు, మన భక్తులందరి కోసమని ప్రమద గణాలని సృష్టించి వాళ్ళకి ఒక ఆధిపత్యాన్ని ఇస్తాడు. ప్రమద గణాలకి ఒక ఆధిపత్యం ఇస్తాడు. సమస్త సృష్టికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు. సో పరివారంతో మన వీళ్ళ అనువుగా ఈ పరివారాలందరికీ వాళ్ళ గుణగణాలకు అనువుగా వారికి ఆధిపత్యం ఇస్తాడు. అలాగే చండీశ్వరుడు కూడా ఒక ఆధిపత్యం ఇచ్చాడు. కానీ చండీశ్వరుడు ఎవడు? ఒక మానవ లోకంలో సాధారణంగా పుట్టిన వ్యక్తి. అది అతనికి ఆధిపత్యం ఇవ్వడం అంటే ఏదో మనము దత్తాత్రేయుడికి ఇవ్వడం, దక్షిణామూర్తికి ఇవ్వడం ఇవి కాదు ఆధిపత్యం. వాళ్ళంటే పెద్ద పెద్ద మహానుభావులు, దేవుళ్ళు. కానీ చండీశ్వరుడు ఎవరు? సామాన్యమైన మానవుడు. అతని గురించి అతనికి ఎందుకు చండీశ్వరుడు పేరు ఎలా వచ్చిందో, అతని పేరు చండీశ్వరుడు కాకపోవచ్చు, కానీ చండీశ్వరుడుగా ఎలాగ శివుడి దగ్గర స్థానాన్ని అతని పరివారంలో ఎలాగ ఉన్నాడో ఉన్న విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు శివుడు ప్రమదగణాలకి ఎలాగ స్థానం కల్పించాడో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించి? చండీశ్వరుడు గురించి. చండీశ్వరుడు ఒక మానవ లోకంలో పుట్టి ఈ ప్రమదగణాలలో ఒక వ్యక్తిగా ప్రథమ స్థానం సంపాదించాడు. ఎలాంటి ప్రథమ స్థానం? శివుడు పుత్రుడైన స్కందుడు ఒక కొడుకైతే, విఘ్నేశ్వరుడు ఇంకో కొడుకైతే మూడవ కొడుకుగా స్థానాన్ని సంపాదించాడు. సో అంతటి మహత్తరమైన స్థానం సంపాదించడానికి కారణం ఏమిటి? అసలు కథ ఏమిటి? ఎందువల్ల శివుడు ఆ స్థానాన్ని, చండీశ్వరుడికి ఆ స్థానం ఎందువల్ల ఇచ్చాడు అన్న విషయం మనం ఇవాళ కథలో తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోని సాంగనల్లూరు అనే గ్రామంలో యక్షదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలన్నీ క్షుణ్ణంగా పఠించినవాడు, క్షుణ్ణంగా నేర్చుకున్నాడు, వేద పఠనం చేశాడు. ఆ భూమిని వేద భూమి అని కూడా అంటారు. సో వేదం అంటే అపారమైన ప్రేమ ఆ యక్షదత్తుడికి, అపారమైన నమ్మకం. ప్రేమ కంటే కూడా అపారమైన నమ్మకం ఆ యక్షదత్తుడికి. ఆ యక్షదత్తుడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ పుత్రుడి పేరు విచార శర్మ. విచార శర్మ ఏం తక్కువ కాదండి. వాళ్ళ నాన్నలాగే తండ్రిలాగే తను కూడా వేదాలని క్షుణ్ణంగా అభ్యసించాడు. తర్వాత వేద పాండిత్యం నేర్చుకున్నాడు. ఆ ఊరిలోనే మంచి బాలుడిగా పేరు తెచ్చుకున్నాడు విచార శర్మ. ఒకరోజు విచార శర్మ తన సహబాలులతో కలిసి శివుణ్ణి దర్శించుకుందామని బయలుదేరాడు. బయలుదేరుతుంటే దారిలో గోవుల మందని చూశాడు. గోవుల మందని ఒక గోవుల కాపరి దాన్ని మేతకు తీసుకువెళుతూ కర్రతోటి కొడుతున్నాడు. అప్పుడు విచార శర్మ చూసి బాధ కలిగి ఆ ఆవుల కాపరి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నాయనా మూగజీవుల్ని కొడతావు? వాటిని కొట్టి బాధించుకు, అది మహాపాపము. ఇక మీద నుంచి నేను రోజు మేతకు తీసుకెళ్తాను అని చెప్తాడు. అప్పుడు గోవుల కాపరి, సరే నువ్వైతే ఈ యజమానుల యొక్క వాళ్ళతో సంప్రదించి యజమానులకు ఇష్టమైనట్టుగా నువ్వు వాళ్ళని అడిగి నువ్వు గోవులని తీసుకో అంటే వాడు ఏం చేస్తాడు? అప్పుడు గోవుల కాపరి గోవుల మందల్ని ఇస్తాడు. విచార శర్మ రోజు తెల్లారగట్టే లేచి ఈ గోవులన్నిటికీ మేతగా తీసుకెళ్తాడు. ఆ గోవులు మేత మేస్తూ ఉన్న సమయంలో విచార శర్మ వేద పఠనం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను వేద పండితుడు కదా, ఇంకా వేదాన్ని విడిచిపెట్టలేడు. అది కూడా వేద భూమి అని కూడా మనం చెప్పుకున్నాం.
ఇంక నిత్య వేద పారాయణ జరుగుతుంది. అలాగే విచార శర్మ వేదాన్ని పఠిస్తున్న సమయంలో ఈ గోవులు ఆ వేదాలు విని మైమరిచిపోయేవిట. మైమరిచిపోవడం కాకుండా వాటంతటవే వచ్చేసి పాలని స్రవించేస్తూ ఉండేవి. ఇదేమిటి అది విచార శర్మ, అయ్యో పాలన్నీ ఇలా స్రవించేసి ధారగా పోతున్నాయి అని చెప్పి ఒకరోజు ఏం చేశాడు, ఈ కుండలన్నిటి తీసుకొచ్చి వరుసకి పేర్చాడు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మేతకి తీసుకొచ్చాడు. మేతకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు మేతకు వెళ్ళినప్పుడు మరి ఖాళీగా కూర్చోవాలి కదా విచార శర్మ. ఆ ఖాళీగా కూర్చున్న సమయంలో ఏం చేశాడు, మళ్ళీ వేద పఠనం మొదలెట్టాడు. ఇలా వేదాలు వల్లె వేస్తూ ఉంటే గోవులు మరీ మైమరిచిపోయి వరుసగా వచ్చి ఈ కుండలన్నిట్లోనూ పాలు నింపడం మొదలెట్టింది, పాలు స్రవించడం మొదలెట్టింది. అప్పుడు ఇంకా చూశాడు ఒకరోజు చూశాడు, 2 రోజు చూశాడు విచార శర్మ. యథేచ్ఛగా అవి వెళ్ళిపోతున్నాయి, పాలు స్రవించేసి కుండల్లో వరుసకి వచ్చేసి పాలు స్రవించేసి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు వేదవ్యాసుడు ఆలోచించా, అయ్యో పాలన్నీ ఇలాగా వృధాగా పోతున్నాయని అక్కడ కూర్చుని అన్ని కుండల్లో పాలు నిండాక ఒక శివాలయాన్ని ఏర్పరిచి అక్కడ సైకతలింగాన్ని ఏర్పరిచాడు. శివాలయాన్ని ఏర్పరిచి అక్కడ దాని మధ్యలో సైకతలింగాన్ని ఏర్పరిచి వేదాలు తెలుసు కదా, ఇంకా రుద్రం వేదం అన్నీ చదువుతూ మైమరిచిపోయి దైవ జ్ఞానంతో అలాగా అభిషేకం చేయడం మొదలెట్టాడు. ఈ కుండలలోని పాలన్నింటినీ అభిషేకం చేయడం మొదలెట్టాడు. ఇలా రోజు అవేమో ఇతను మేతకి తీసుకెళ్ళడం, అవి మేతకెళ్ళడం, వేదం వల్లించడం, అవి వచ్చి పాలు జరుగుతుంది. ఒకరోజు అలా ఆ ఊరిలో వెళుతున్న ఒక వ్యక్తి చూసి ఏంటి పాలన్నీ ఇలా వృధా చేస్తున్నాడని వాళ్ళ యజమానులకి, మరి యజమానులు జవాబుదారి కదా ఈ ఆవులన్నిటికీను, కానీ వెళ్ళి ఆ యజమానులతోటి ఇలా ఈ బాలుడేమో పాలన్నీ వృధా చేస్తున్నాడు, గోవులు అక్కడ స్రవిస్తున్నాయి అని యజమానుడితో చెప్పడం కాకుండా విచార శర్మ వాళ్ళ తండ్రి గారితో కూడా చెప్పి నీ కొడుకును మందలించు, వాడు పాలన్నీ వృధా చేస్తున్నాడని చెప్తాడు. అప్పుడు తండ్రి ఎవరి మాట వినడం ఎందుకు, నేనే స్వయంగా తెలుసుకుంటాను అసలు ఏం జరుగుతోందో అని మరుసటి రోజు విచార శర్మ బయలుదేరడానికంటే ముందరే బయలుదేరి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి ఆకుల మధ్యలో దాక్కుని అలా చూడసాగాడు. ఈ లోపల మెల్లిగా విచార శర్మ గోవులను తీసుకుని మేతకు తీసుకెళ్ళడానికి కోసం వస్తాడు. మెల్లిగా గోవులేమో మేతకు వెళ్ళాయి మొదలెట్టాడు విచార శర్మ. మళ్ళీ వేదాలు పఠించడం, మళ్ళీ గోవులు మైమరిచిపోవడం, అవి రావడం, పాలన్నీ ఇలా వరుసకి కుండలో నింపడం చూశాడు. చూసి ఆ పాలు నింపడం కాదు, అవి ఎలా నింపుతున్నాయి, తన పొదుగులలో నుండి ఒక్క సిరలోంచే పాలు ఇచ్చి పడుతున్నాయి. శివుడు ప్రత్యక్షమయ్యి చండీశ్వరుణ్ణి వెంటనే అక్కుని చేర్చుకుని, నాయన నీ తండ్రిని చూడకుండా నువ్వు చంపేశావని చెప్పి నీకు నేను ఇక్కడ ఈ ప్రబంధ గణాల్లో నీకు కూడా ఒక గణంగా నేనేమో నీకు స్థానం ఇస్తాను, నువ్వు ఎప్పుడు ఉత్తర దిక్కు నుండు, నా తర్వాత నా నైవేద్యాలన్నీ నీకే చెందుతాయి అని, తర్వాత నీ పేరు కూడా నేను చండీశ్వరుడుగా నేను మారుస్తున్నాను అంట. అందుకే మన శివాలయానికి వెళ్ళి ఏ నిర్మాల్యాలైనా అభిషేక తీర్థమైనా ఎవరికి చండీశ్వరుడు చెందుతాయి. మీరు ఇప్పుడు ప్రబంధగణాలు గుళ్ళో చాలానే ఉన్నాయి, కానీ మీరు ఏం చేస్తారు, ఒకవేళ గుళ్ళో పూజారి ఇస్తారు, అవేంటి మారేడు దళాలు ఇస్తారు అనుకోండి, అది తీసుకెళ్ళి మీరు ఇక్కడ పెట్టకూడదు, ఆ దక్షిణామూర్తి దగ్గర అలాంటి ప్రబంధగణాల దగ్గర పెట్టకూడదు, తీసుకెళ్ళి చండీశ్వరుడికే ఇవ్వాలి. చండీశ్వరుడు చెప్పాడు కదా నావన్నీ నీకే చెందుతాయి అని, అంటే పార్వతీదేవికి ఇవ్వవలసిన అధికారాన్ని చండీశ్వరుడికి ఇచ్చేశాడు. అందుకని చండీశ్వరుడు శివుడి ప్రసాదం అంతా చండీశ్వరుడికి చెందుతుంది. అందుకే మనము చండీశ్వరుడు ఉత్తరం దిక్కున ధ్యానంలో శివపార్వతుడిని ధ్యానం చేస్తూ కూర్చున్న చోటికి వెళ్ళి శివుడి దర్శనం అయ్యాక మనం అక్కడికి వెళ్ళి ఈ నిర్మాల్యాలు అక్కడ పెట్టి చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడితే, ఎందుకంటే అప్పుడు చప్పట్లు కొడితే అలికిడికి వేస్తాడు, లేకపోతే ఇంకా తదేకంగా శివుడిని పార్వతిని ధ్యానిస్తూనే ఉంటాడు. ఆ చప్పట్లకి కానీ ఆ చిటికలకు కానీ లేస్తాడు, లేచి ఓ మీరు వచ్చారా, నేను శివుడికి చెప్తాను, నేను తీసుకున్నాను ప్రసాదం అని అప్పుడు చండీశ్వరుడు లేచి చూస్తాడు. అందుకని మనం చప్పట్లు చిటికలు వేస్తాం అన్నమాట. ఇది చండీశ్వరుడిది కథ. అంటే ఒక మానవ శరీరానికి, మానవ జాతికి శివుడు
మూడవ కొడుకుగా స్థానం ఇవ్వడమే కాకుండా తన ఆలయంలో ఒక ప్రమదగణంగా సృష్టించాడు. ఇది చండీశ్వరుని నామం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.